తీసుకునే ప్రాజెక్ట్ తాగునీటికి సాగునీటికి సమస్య అనేది ఉండకూడదు. అసొంటిది సిరులు పండాల్సిన భూములు పడావు పడ్డాయి, వలసలు పెరిగిపోయినాయి. ఉన్న ఊరిని కన్నవాళ్లను వదిలేసి సెల్కలను పడావు పెట్టి బతుకు తెరువుకు పట్నం బాట పట్టిండ్రు రైతు కూలీలు. ఏడాది కింద సింగూరు ప్రాజెక్ట్ కింద ఉన్న గ్రామాల పరిస్థితి ఇది. మరిప్పుడో సింగూరు పిలుస్తోంది, ఊరు రమ్మంటుందని వలసపోయినోళ్లంతా సొంతూళ్లకు తిరిగొస్తున్నారు. అసలేంది మార్పు? సింగూరు ప్రాజెక్ట్ కింద మారిన పరిస్థితులపై V6 గ్రౌండ్ రిపోర్ట్. సింగూరు ప్రాజెక్ట్ అనంగానే గుర్తుకొచ్చేది హైదరాబాద్ దూపదీర్చే ప్రాజెక్ట్ అని. అదే కాదంటే ఎండాకాలంలా ఎండిపోయి పిల్లలు క్రికెట్ ఆడుకునే గ్రౌండ్ లెక్క తడుతుంది. కరువుకు సింగూరేంది? ఏ ప్రాజెక్ట్ అయినా ఎండిపోవాల్సిందే. అయితే ఇప్పుడు సింగూరు ప్రాజెక్ట్ కింద కరువు పారిపోయింది. ప్రాజెక్టే ఆదెరువుగా బతికే ఊళ్ళు ఏండ్ల సంధి వలసబోయేటివి. అసొంటి ఊళ్ళన్నీ మళ్ళా కళకళలాడుతున్నాయి. సింగూరు కింద వ్యవసాయ రంగం చిత్రమే మారిపోయింది. సింగూరు నీళ్లు అక్కడి పొలాలల్లా పారుతోంది, ఎండిన బీళ్లను తడుపుతోంది, రైతు కూలీల బతుకును వెలిగిస్తోంది. 40 సంవత్సరాల తర్వాత సింగూరు జలాలు సంగారెడ్డి జిల్లా ముఖ చిత్రాన్ని మార్చివేసినాయి. ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిందేమిటి? ప్రభుత్వ పరంగా తీసుకున్న చర్యలేంది? ఈ 2 సంవత్సరాల కాలంలో వేగంగా జరిగిన పనుల తీరేంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇక్కడున్న రైతులు ఏమనుకుంటున్నారు? మునుపటి కంటే ఇప్పుడు సాగులోకి వచ్చిన భూమి ఎంత, కొత్తదెంత, పాతదెంత? మొత్తంగానే సగం మెదక్ జిల్లాకు ఈ నీళ్లు ఎట్లా పారుతున్నాయి, ఈ నీళ్లతోని ఎట్లా ప్రయోజనమైందో రైతులను, రైతు కూలీలను అడిగి తెలుసుకుందాం. సంగారెడ్డి జిల్లాలున్న సింగూరు ప్రాజెక్ట్ ఇప్పుడు సిరులు గురిపిస్తున్న ఓనరు. వేలాది ఎకరాల భూములకు జవజీవాలను అందిస్తున్న జలం. ఏండ్ల తర్వాత కర్రు నాగాలి కలిసి పనిచేస్తున్న దృశ్యాలు ఈ ప్రాజెక్ట్ కింద కనిపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్ట్ కింద పంటల సిరులు ఎట్లా పెరిగినాయి? పల్లెలు జనంతో ఎందుకు కళకళ్లాడుతున్నాయి? ఇంతలోనే మార్పు ఎట్లొచ్చింది? ఎందుకొచ్చింది? ఇన్నేండ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ నీళ్లు ఎట్లా ఈ పొలాలకు పారుతున్నాయి? ఈ విశేషాల్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది V6 టీం. ఈరోజు పరిసర ప్రాంతాలకు యువత కానీ వ్యవసాయదారులు కానీ తమ గ్రామాల నుండి వివిధ ఫ్యాక్టరీ ఏరియాలకు పోయి వలసలకు పోయి ఎప్పుడైతే మనం సింగూరు నీళ్లు ఈరోజు వ్యవసాయానికి ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి గ్రామాలకు తిరిగి యువత వచ్చి, వ్యవసాయదారులు వచ్చి తిరిగి వ్యవసాయం మీద ఒక ఆలోచన పడ్డది. ఎందుకంటే ఈ నీటి ద్వారా మనం కాలువలలో బోర్ పంపులు వేసుకొని వ్యవసాయం చేసుకోవచ్చు. ఈరోజు వ్యవసాయం దండగా కాదు పండుగ అనే విధంగా యువత కూడా ఈరోజు ఆలోచించి ఖరీఫ్ సీజన్లో 2 పంటలు తీసుకొని బ్రహ్మాండంగా ఈ నీటి ద్వారా ఎంతో వడ్డను పండించుకున్నటువంటి సందర్భంలో యువత కానీ వ్యవసాయేతరులు కానీ ఈరోజు చాలా మంది వ్యవసాయం చేసుకోవడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కు తాగునీళ్లు ఇచ్చేందుకు మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్ట్ నిర్మించిర్రు. దాని కింద కొంత ఆయకట్టును కేటాయించిర్రు, కానీ దానికి నీరు ఇయ్యలేదు. సింగూరు కెపాసిటీ 29.91 టీఎంసీలు. దీనికి ఆయకట్టు 40,000 ఎకరాలు. ఆయకట్టుకు నీళ్లిచ్చే విషయాన్ని గత పాలకులు పట్టించుకోలే. తెలంగాణ వచ్చినాక తొలిసారిగా సింగూరు ఆయకట్టుకు నీరొచ్చింది. సింగూరు ప్రాజెక్టు నుండి సంగారెడ్డి జిల్లాలు నాందోల్, పుల్కల్, సదాశివపేట్, మునిపల్లి మండలాల పరిధిలా 44 గ్రామాల ప్రజల జీవితాల్ని ఇది ప్రభావితం చేస్తున్నది. ఈ గ్రామాల్లోనే 40,000 ఎకరాల ఆయకట్టుంది. కిందటి యాసంగిల పుల్కల్, ఆందోల్ మండలాల పరిధిలున్న 30,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చిర్రు. గత సంవత్సరం యాసంగిలో మనకు కెనాల్స్ ద్వారా సుమారు 20,000 ఎకరాలు గాను, మరియు చెర్ల కింద అంటే ఆందోళన పుల్కల్ మండల్ కవర్ అయ్యాయి. సుమారు 72 చెర్లు నింపడం జరిగింది. 72 చెర్లు గాను మొత్తం టోటల్ ఆయకట్ వచ్చేసి 30,000 వరకు మనము ఆయకట్ చేయడం జరిగింది. ఈ వర్షాకాలం కూడా మనము సుమారు అంటే 37,000 ఎకరాలు కానీ మేము నెట్వర్క్ రెడీగా ఉంది. ప్లస్ ఇది చెర్ల కింద ఒక 10,000 ఎకరాలు, మొత్తం టోటల్ వచ్చేసి 47,000 ఎకరాలు. రైట్ బ్యాండ్ కెనాల్ కూడా మనకు త్వరలో మంత్రి గారితో ఇనాగ్రేషన్ ఉంటుంది. అది కూడా నెట్వర్క్ అంతా రెడీ అయిపోయింది. ఎక్కువ వచ్చేసి చెర్ల కింద మా వరి వేయడం జరిగింది ఈసారి కూడా. గత ఏడాది కూడా అత్యధికంగా యాసంగిలో మనం ఊహించని రీతిలో రైతులు ముందుకొచ్చి సాగు చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేము కూడా నీళ్లు ఎప్పుడప్పుడు ఇస్తున్నాము. మనకి ఇంకా
గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ఆయకట్టు ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మనకి పుల్కల్ మండలం వచ్చేసి 30,000 ఎకరాలు గాను సాగులో అవుతుంది ఈసారి. ఆందోళన మండలం వచ్చేసి 20,000 ఎకరాలు ఉంది. మనకి రైట్ బ్యాంక్ కెనాల్ వచ్చేసి మునిపల్లి అండ్ సదాశివపేట మండలం కవర్ అవుతున్నాయి. మనకి వచ్చేసి 2 TMC వాటర్ దీనికి అలొకేషన్ ప్రజెంట్ మంత్రి గారు కూడా మనకు 4 TMC అన్నారు. 4 TMCకి మేము గవర్నమెంట్ పంపించాను, త్వరలో అది కూడా వస్తుందండి. 4 TMC వాటర్ అయితే మనకి సబ్సెంట్ వాటర్ 4 పంపులు లిఫ్ట్ ఉంది. మనకి ఒక్కొక్క పంప్ వచ్చేసి 110 క్యూసెక్స్ వాటర్. మనకు మూడు పంపులు ఇప్పుడు ప్రజెంట్ అయితే 2 రన్నింగ్లో ఉన్నాయి. మనకు పీక్ స్టేజ్ని బట్టి మనకు ఈ టైంలో పీక్ స్టేజ్ ఉంది, ఎందుకంటే దునకాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మనకు ఒక నెల రోజుల దాకా బాగా అవసరం ఉంది కాబట్టి 3 పంపులు ఆపరేటింగ్లో ఉంటున్నాయి. తర్వాత తగ్గిపోతాయి, 2 పంపులతో మనకి ఆపరేట్ అయిపోతే ప్రాబ్లం లేదు. 4 పంపులు అంటే మనకి షిఫ్ట్ వైడ్గా ఉంటాయి అన్నమాట. సింగూరు నీళ్లు సాగుకియ్యడంతో గ్రామాలలో వ్యవసాయ పనులు మొదలైనాయి. దాంతో బతుకు తెరువు కోసం ఊరిడిచిపోయిన రైతులు, కూలీలు తిరిగి ఊళ్ళోకొచ్చిర్రు. పుల్కల్ మండల పరిధిలో లక్ష్మీసాగర్, ముదిమానిక్, లక్ష్మీసాగర్ తండా, బొమ్మారెడ్డిగూడెం, ఆందోళ్ నియోజకవర్గాలల్లా జోగిపేట, కొట్టాల లాంటి గ్రామాల నుండి వలస పోయినోళ్లంతా తిరిగి గ్రామాలకు చేరుకున్నారు. మండలంలోని పరిధిలోని గ్రామస్తులు 6 నెలల కింద వలసపోయిన వాళ్ళంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఎందుకంటే సింగూరుకు కెనాల్స్ వల్ల నీళ్లున్నందున మొత్తం 1 గుంట 2 గుంటలు ఉన్నందరూ వ్యవసాయం చేసుకుంటూ తిరిగి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ కొత్త రేషన్ కార్డ్స్ కావాలని మా దగ్గర దరఖాస్తు చేసుకుంటున్నారు. 30 ఏండ్ల సంధి ఆందోళ్ చెరువు ఆదెరువుగా సాగు చేసుకున్నారు ఇక్కడి రైతులు. అకాల వర్షంతోని ఆ చెరువు నిండింది. ఇప్పుడు సింగూరు జలాలు రావడంతో ఒక్క ఆందోళ్ చెరువు కిందనే 1500 ఎకరాల సాగు చేస్తున్నారు. 2వ పంటకు నీళ్లిస్తున్నారు. భూములున్న రైతులు తమ పొలం సాగు చేసుకుంటా ఇతర పొలాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. ఈసారి ఎక్కువ దిగుబడితో పాటు ఆదాయం కూడా దండిగానే వస్తుందంటున్నారు. తన ఖాళీ పొలాలలో ముళ్ళ పొదలే ఉండే పొలాలు సాగు చేయలేరు ఎవరు ఊరు ఇక్కడ. ఇప్పుడు ఒక కెనాలి ద్వారానే తన 300 ఎకరాలు నాటేసారు. అంటే ఎప్పుడు కూడా చేయని విధంగా నాటేసారు. అది కూడా దిగుబడి కూడా ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 40 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చింది. క్వింటాలు బస్తలే కాకుండా పుల్కల్ మండల్ లోపల ఇంచుమించు ప్రతి గ్రామంలో వరి నాట్లే వేసారు కంప్లీట్గా. ఎప్పుడు కూడా వేయలేరు. ఎందుకంటే వరి అనేది ఇప్పుడు కరెంటు ఉండకుండే బోర్లు కేబుల్ కాలిపోవడం, మోటార్లు స్టార్ట్ కావడం, వ్యవసాయం బోర్ల మీద ఆధారం ఉంటుండే. అటువంటిది బోర్లు కూడా ఇడిచిపెట్టిపోయారు. ఇప్పుడు బోరు కాదు, బోరు మోటార్ లిఫ్ట్ వేసిన వాళ్ళని కూడా లైన్ ఆన్ చేస్తలేం, ఖాళీ కెనాల్ ద్వారానే పండిస్తున్నాం. సింగూరు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత పుల్కల్ మండలం ఫస్ట్ టైం నీళ్ళు వచ్చినాయి మాకు ఈ యాసంగి నుంచి. కాబట్టి మంచిగానే ఉంది. 4 ఎకరాలు వేసిన వరి వేస్తున్నా, ఇంకా వేయలేదు, వేస్తున్నాం. ఏ 4 పైప్ లైన్ వేసినాము, నీళ్ళ గురించి చూస్తున్నాము. మోటార్ కూడా అంటే దించినాం కాలువల, కానీ ఇంకా రాలేవు నీళ్ళు. ఆ నీళ్ళు వస్తే కానీ పంట సాగు చేస్తాం. ఇక్కడ నీళ్ళు వచ్చినాయి సార్. వచ్చినాక ఇక్కడ బోర్ వేసుకున్నాం. బోర్ వేసుకుంటే పంటలు వేస్తున్నాం. మొన్నటిదాకా వచ్చినండే వేరే ఊరిలో కూలోళ్ళు పోతున్నా కానీ ఇక్కడ వచ్చి పని చేసుకొని ఎవరు బతుకుతుర్రు. మంచిగా ఉన్నారు సార్. ఇప్పటికీ అయితే ప్రస్తుతం ఇప్పటికి నీళ్ళు వస్తే మేము నాట్లు వేసుకుంటాం. బయట అక్కడ సంఘాల అక్కడ పని మీద పోయి చేసి ఉంటాం. అక్కడ లేబర్ పని చేస్తే అక్కడ ఇక పోటీ బంద్ చేసినాం అన్నట్టు. మాకు నీళ్ళు ఇక్కడ అయినాయి కదా, కాలా పోతున్నది, ఇక్కడ వేసుకొని ఇక్కడ పండించుకుంటాం అన్నట్టు. ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాయి, ఇంటిదే వేసుకుంటున్నాం. నాటు కెనాల్లో మోటార్ వేసుకొని పండించుకుంటున్నాయి. ఇది అన్ని బోర్లు మంచి నీళ్ళు పోస్తున్నాయి, మా చెర్లలో మంచి నీళ్ళు పోతున్నాయి, అన్నీ ఇడుస్తున్నారు నీళ్ళు. మంచిగా చాలా బాగా చేసారు, చాలా మంచిగా అయిపోయింది. మాకైతే మంచిగా హ్యాపీగా బతుకుతున్నాం. ఇప్పుడైతే మంచిగా 24 గంటలు కూడా కరెంట్ అయిపోయింది. మంచిగా బోర్లు కూడా మంచి నీళ్ళు పోస్తున్నాయి. చెర్లలో నీళ్ళు ఇస్తారు. ఇక్కడ పుల్కల్ మండలు సంగారెడ్డి జిల్లా మాది. ఇక్కడ మా మంచిగా నీళ్ళు ఇస్తారు. లక్ష్మీసాగర్ మా గ్రామము, మా తాండవాసులం అందరం మంచిగా బతుకుతున్నాము. మంచిగా నాట్లు వేసుకుంటున్నాము. మొత్తం నాట్లు అయితే అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇక చాలా శాతం ఉంది. చిన్న పూసల, పెద్ద పూసల, చిన్న పూసలు మొత్తం ఒడిసిపోతుంది. ఇక సింగూరు జలాలతోని కొట్టాల అనే గ్రామంలో చెరువు కూడా నిండింది. చెరువు నిండుతోని బతుకు తెరువు కోసం వలస పోయినోళ్లంతా తిరిగి వచ్చిర్రంటున్నారు ఈ గ్రామస్తులు. తమ గ్రామానికి సింగూరు జలాలు రావడంతో వరి సాగు చేస్తున్నారు ముదిమానిక్ రైతులు.
నీళ్లు సమృద్ధిగా ఉండుతో కొత్తగా మడికట్లకు అచ్చులు పోసుకుంటున్నామని మురిసిపోతున్నారు. పుల్కల్ మండలంలో లక్ష్మీసాగర్, బొమ్మారెడ్డిగూడ గ్రామాలల్లో కూడా చెరువులు నిండినాయి. దాంతో ఈ చెరువుల కింద సాగు విస్తారంగా చేస్తున్నారు. పోయిన యాసంగిల ఆందోల్, పుల్కల్ మండలాల పరిధిలో దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరిచ్చిర్రు. ఎక్కువ సాగైంది కూడా ఈ 2 మండలాల పరిధిలోనే. ఈసారి సదాశివపేట్, మునిపల్లి మండలాలకు నీళ్లియ్యనీకి కాలువలు కూడా సిద్ధమైనాయి. సింగూరు ప్రాజెక్ట్ లెఫ్ట్ కెనాల్ కింద ఆయకట్టుకు నీళ్లిచ్చిర్రు. కుడి కాలువకు ఇంకా ఇయ్యలే. దీని కింద 2500 ఎకరాల ఆయకట్టుంది. లెఫ్ట్ కెనాల్ కింద యాసంగిలో 30,000 ఎకరాలకు నీళ్లిచ్చిర్రు. ఇప్పుడు మరో 7,500 ఎకరాలకు నీళ్లిస్తామని అధికారులు చెప్తున్నారు. ఆయకట్టును చెరువుల నింపడం ద్వారా స్థిరీకరణ చేస్తున్నారు. పోయినసారి వలస పోయినా 3 నెలలు పోయినా 3 నెలలకన్నా కెనాల్ కాలువ వచ్చి సింగూరు కాలువ ప్రాజెక్టు మంచిగా నీళ్ళు వచ్చినాయి. వచ్చి నుంచి ఇక్కడ పంటలు బాగా పండుతున్నాయి. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత భూమి పండుతుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మంచిగా పండుతున్నాయి. అది కెనాలి వచ్చి నుంచి బోర్లు ఎక్కువ నీళ్ళు పోస్తున్నాయి. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ పుణ్యాన చాలామంది బతుకుతున్నారు. కానీ ఒకటి వాస్తవం, సంగారెడ్డి జిల్లా అంటే ఇప్పుడు పేరు పొందినాం. ఇప్పటిదాకా మెదక్ అంటే అంత లేకుండే, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా వచ్చి నుంచి మాకైతే ప్రశాంతం అనిపిస్తుంది. ఈ సింగూరు నీళ్ళు వచ్చింది మాకు జర సుభాస్తం ఉంది. పంటలు పండుతున్నది. ఆశ కూడా పండింది. ఇప్పుడు ఆనకాలం కూడా వేసుకున్నాము. మంచిగా వస్తున్నది. బాగానే ఉంది. నిరుడు సంది బాగానే జర నయమైంది. అక్కడ బతకపోయిన వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఇంటికి, దేశం మీద పోయిన వాళ్ళు. సింగూరు కింద నీళ్ళు వచ్చిన తర్వాత పొలాలకు నీళ్ళే కాదు, బతకనికే బయటికి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఊర్లలోకి వస్తున్నారు. 2 మండలాల పరిధిలో సుమారుగా 1000 నుంచి 1500 కుటుంబాలు తిరిగి వాళ్ళ గ్రామాలకు చేరుకున్నాయి. ఇక్కడనే పని దొరుకుతున్నదని, ఈ పనికి కారణము సింగూరు నీళ్ళని ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు. ఏడాదిలోనే పరిస్థితుల ఇంత మార్పు ఎందుకొచ్చింది? దీనికి ప్రభుత్వం ఏం చేసింది? అక్కడున్న అధికార యంత్రాంగం ఎట్లా పనిచేసింది? మునుపటికి ఇప్పటికి ఉన్న తేడాను ఎట్లా అర్థం చేసుకోవాలి? సింగూరు నీళ్లు సిరులు కురిపించడం వెనుక జరిగిన అన్ని ప్రయత్నాలు ఏంటి? ఎన్ని రోజుల్లో కార్యరూపం తీసుకున్నవి? సిరుల వెనుక శ్రమేందో ఓసారి చూద్దాం. సింగూరు ప్రాజెక్టులోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఈ ఏరియాలో ఉన్న సుమారుగా 70 నుంచి 80 చెరువులను కాలువల ద్వారా, వీలైన దగ్గర లిఫ్ట్ల ద్వారా నింపుతున్నారు. ఈ చెరువుల కింద 1000 ఎకరాలు సాగవుతున్నది. మొత్తం సింగూరు కింద సాగవుతున్న దాంట్లో 15 నుంచి 20% ఈ చెరువు నీళ్ళ ద్వారా సాగవుతున్నది. ఎండిపోయిన చెరువులకు జీవం పోసింది సింగూరు జలాలు. ఈ సీన్ 6 నెలల కాలంలో మారింది. ఇప్పుడు ఆయకట్టు గ్రామాల జనాలకు చేతి నిండా పని. ఇన్నాళ్లు పనిలేక ఇబ్బంది పడితే ఇప్పుడు పని చేయనికే కూలీలు దొరకని పరిస్థితి. అంత బిజీ అయిపోయింది సింగూరు కింద సాగు. సింగూరు ప్రాజెక్టును ఇంతకు ముందు కేవలం తాగునీటి వనరుగానే చూసిర్రు ఉమ్మడి రాష్ట్రంల పాలకులు. ఇంతకు ముందు నిధులు మంజూరు చేసినా పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలే, పనులు ముందుకు సాగలే. తెలంగాణ వచ్చినాక పాత పనులను స్పీడప్ చేసిర్రు. ముందుగా కాల్వ పనుల మీద దృష్టి పెట్టిరు. కాల్వల కోసమే 2 ఏళ్లలో 60 కోట్ల నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం. వీటితో కాల్వలను ఆధునీకరించారు. మరో 14 కోట్ల రూపాయలని ఇతర పనుల కోసం కేటాయించారు. దాదాపు అన్ని నిధులు ఖర్చు చేసిరు. దాంతో కుడి ఎడమ కాల్వల పనులు పూర్తయినాయి. సింగూరు నీళ్ళు వచ్చిన నుంచి మాకు మొత్తం చాలా మంచిగా ఉన్నాయి. చెరువులు నిండినాయి, చెరువుల కింద ఉన్నాయి. మళ్ళా గడ్డలవి కూడా, గడ్డల పంటి కూడా, చెలక భూములు కూడా మొత్తము అవి కూడా వేసుకున్నాము. మొత్తం అచ్చు కట్టుకొని వేసుకుంటున్నాం. నీళ్ళు వచ్చిన తర్వాత చెరుకున్నది. అంతకుముందు చెరుకేసి మళ్ళీ వరి వేసిన. వరి 3 ఎకరాలు వరి వేసిన. మళ్ళీ ఇంకో 2 ఎకరాలు ఉన్నది వరి వేసుడు. మొత్తం 5 ఎకరాలు ఉన్నది. ఇంకా ఉన్నది కూడా అది చేయనికి శాతం అవుతలేదు. ఇంకా మనుషులు దొరుకుతలేరు. వచ్చిన వాపు గుర్తించిన నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన నుంచి మంచిగా పంటలు పండుతున్నాయి. అంతకుముందు పంటలు పండలేవు. కరెంటు లేకుండే, కరెంటుతో కూడా బాధ ఉండే. ఇప్పుడు మొత్తం అన్నీ మంచిగానే ఉన్నాయి. చెరువు నిండాలంటే ఎప్పుడు నిండదు, వర్షాకాలం నుంచి. కనీసం మా ఇది 20-23 సంవత్సరాల నుంచి అయితే ఎప్పుడు చూడలేను. అయితే కనీసం మా ఈ కెనాల్ కాలువ చుట్ల చెరువు నిండింది. ఆ తర్వాత ఈ కెనాల్ కాలువల నుంచి మా రైతుల కింద చాలామంది ఉన్నారు. కనీసం 350 ఎకరాల చొప్పున ఉంటుంది రైతు హెక్టార్లకు. అయితే ప్రతి వానికి
పొలము పంట వరి పంట మొత్తం పండించుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే సింగూరు కెనాల్ కాలువ వచ్చుట్లనే మా చెరువులు నిండినాయి. లేకపోతే చెరువులలో నీళ్ళు అసలే ఉండకుండే వర్షాల నీళ్ళతో. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళ గిట పంటలు పండించుకోవడం జరుగుతున్నది. ప్రతి రైతుకు దిగుబడి కనీసం దాదాపు అంటే 30-40 క్వింటాల చొప్పున వస్తుంది ఈ సింగూరు కెనాల్ కాలువల నీళ్ళతోనే. ఇంతకుముందు మేము ఇన్ని బోర్లు వేసినాము, ఏం చేసినా కానీ ఇంత దిగుబడి రాలేదు. ప్రస్తుతానికి ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చినా కానీ సంతోషం మంచిగానే. ఇప్పుడు ప్రతి బోర్లు కానీ నడుస్తున్నది, చిలక భూములలోనే కానీ ప్రతి పంట పండించుకుంటున్నాం. ఇదే కాదు, పూర్తి ఆయకట్టుకు నీరియ్యాలంటే నీరు తక్కువ ఉన్న రోజులల్లా ఎత్తిపోతల కోసం 32 కోట్ల ఖర్చుతో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ లిఫ్ట్ 520 మీటర్ల నుండి నీటిని లిఫ్ట్ చేసి లెఫ్ట్ కెనాల్లో వస్తుంది. నీళ్లు పుష్కలంగా ఉన్నన్ని రోజులు గ్రావిటీతో, అది వీలుగానప్పుడు లిఫ్ట్తో నీళ్లు తోడి కాల్వలో వస్తున్నారు. మేము మంచిగా ఆడేనో ఇంత మాకు దోసినంత ఎకరా మందిది పట్టుకుంటున్నాం. దాని మీద మా సొంత భూమిలో 2-3 ఎకరాలు ఉన్నది. దాని మీద అదో 3 ఎకరాలు ఇదో 3 ఎకరాలు 6 ఎకరాలు చేసుకుంటున్నాను సార్. నేను అంత ముందుకు కూలిగాయకిలి చేసుకున్నాం. మేము ఈయనే చేసింది సార్. నేనైతే ఈయనే చేసుకున్నాం. మా ఇద్దరాల మూలం ఈయనే పని చేసుకున్నాం కైకిలి కూలి. ఆ తర్వాత ఇక ఈ నీళ్ళు ఏమంట వచ్చినాయి యాసికి సంది మంచిగా ఇదే మాకు మా సొంత పనులే చేసుకొని బతుకుతున్నాం సార్. కూలీ దొరకక కూడా కూలి పనులు చేసేవాళ్ళు లేక కూడా కొంతమంది బోరు కాడ కూడా సాగు చేయలేకపోయారు. కానీ ఈరోజు కూలీతో పాటు సొంత పొలాలతో పాటు కూలీకి వెళ్ళుకుంటూ రోజు కనీసం 300 నుంచి 400, 500 ఇట్లా కూలీ నడుస్తుంది. మంచి చదువుకున్న యువత మంచి ఉద్యోగాల్లో ఉండి కూడా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. కానీ జాబ్ చేసుకోకుండా మాకున్న పొలం నాటేసి ఇంకా వేరే ఇతర పంటలు పండిస్తున్నారు. 2 ఏండ్ల కాలంలో పెండింగ్ పనులు, కొత్త లిఫ్ట్, ఇతర అన్ని పనులు పూర్తి చేసింది ప్రభుత్వం. సులువుగా పోయేదాకా కాల్వలతోని నీటిని అందిస్తున్నారు. అది గానప్పుడు చెరువులతోని నీళ్లిస్తున్నారు. ఆందోల్, పుల్కల్ మండలాల పరిధిలో 80 వరకు చెరువులు నింపిరు. ఈ సంఖ్యను ఈసారి 180 దాకా పెంచాలని అనుకుంటున్నారు. కెనాల్ కాలువ వచ్చి సింగూరు ప్రాజెక్టు నీళ్ళు వచ్చి మా చెరువు నిండి ఇక్కడ పంట పొలాలు పోయినసారి నుంచి ఈ సంవత్సరం రెండు పంటలు తీసుకున్నాం. మాకైతే సంతోషం చాలా. ఈ పంటలతో అయితే చాలా రైతులు అయితే బాగానే సంతోషపడుతున్నారు. మొత్తం మీద నేను ఒక చిన్న రైతును. ఇక్కడ 300 ఎకరాల దాకా సాగు అవుతున్నది పంట ఈ నీళ్ళతోటి. ఇప్పుడైతే బాగానే ఉంది. కానీ నీళ్ళు రావడానికి కొంచెం కాలువ కావాలి. చిన్న కాలువ వస్తే ఈ కెనాల్ కాలువ ఇంకా కొంచెం ఎప్పటికీ చెరువు ఎండిపోకుండా బాగుంటుంది. మాకు ముందు కాలువ వచ్చింది, కాలువలో నీళ్ళు నాకు వచ్చింది ముందు. ఇప్పుడు నీళ్ళు వచ్చిన సంది మేము బీడు ఉండే ఆ బీడు కూడా పండిస్తున్నాము. ఎకరం వేసినాము సారు, ఎకరం వేసినాము. ఎకరం మంచిగా ఉన్నది, బోర్లో కూడా మంచిగా ఉన్నది నీళ్ళు. మాకు కరెంట్ మంచిగా వస్తున్నది, కరెంట్ కూడా ఇబ్బంది లేదు. వలస పోయిన వాళ్ళు కూడా తిరిగి వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కెనాల్ వచ్చిన నుంచి బోర్లలో కూడా వాటర్ కూడా వస్తున్నాయి. తర్వాత చాలా భూమి కూడా సాగుబడిలోకి వచ్చింది కెనాల్ వచ్చిన తర్వాత. ఈ చెరువుల నీళ్లకు కొంచెము ఇడవటానికి శాశ్వతమైన కాలువలు కావాలి సార్. ఈ 20 ఎకర్స్ భూమి ఉంది. ఈ కెనాల్ వచ్చిన నుంచి 10 ఎకర్స్ కెనాల్ నుంచి వాడుతున్నాం, మిగతాది బోర్ నుంచి చేస్తున్నాం. కెనాల్ నుంచి ఇక్కడ సాగుబడి అవుతుంది కదా, వాళ్ళకు కూడా కొంత భూములు ఉన్నాయి, 3 ఎకరాలు 4 ఎకరాలు. వాళ్ళు అక్కడ నుంచి సాగుబడి చేసుకుందామని వచ్చేస్తున్నారు. పుల్కల్ మండలంలో 26 గ్రామాలల్లో 24,000 ఎకరాలకు గాను ఇప్పటిదాకా 17,000 ఎకరాలకు యాసంగిల సాగునీరు ఇచ్చిరు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోల్ మండలంలో ఉన్న 12 గ్రామాలల్లో 13,422 ఎకరాల ఆయకట్టుకు గాను 13,377 ఎకరాలకు యాసంగిల నీళ్లిచ్చిర్రు. సదాశివపేట్ మండలంలో 5 గ్రామాలల్లో 2,372 ఎకరాల ఆయకట్టుంది. దీనికి కుడి కాల్వ ద్వారా నీళ్లియనీకే ఏర్పాట్లు చేస్తున్నారు. మునిపల్లి మండలంలో ఓ గ్రామానికి 128 ఎకరాలకు నీరిస్తున్నారు. వీటికి కుడి కాల్వతోటి నీళ్లిస్తారు.
సింగూరు కింద యాసంగిల 30,000 ఎకరాలకు నీళ్లిచ్చిరు. ఈ సీజన్లో 40,000 ఎకరాలకు నీళ్లిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మా చుట్టుముట్టి 2-3 మండలాల పుల్కలు కానీ, అందోలు కానీ, అవతల టేక్మాల మండలంలో కానీ చాలా విస్తృతంగా కాలువల ద్వారా నీళ్లు ఇడిసి చెరువులు నింపి ఈనాడు ఆయకట్టుకు ఎన్నడూ లేని విధంగా సుమారు దగ్గర ఈ 50-60 సంవత్సరాలు మన స్వాతంత్రం తర్వాత కూడా ఎన్నడూ కూడా మేము ఈ పంటలు వేసుకునే పరిస్థితి లేకుండే ఈనాడు ఈ మధ్యాహ్నం మొన్న 5-6 మాసాల నుంచి కెనాల్ ఇడిచి నుంచి హరీశ్రావు గారి కృషితో మరి ఈనాడు కాలువల ద్వారా సుమారు మా పుల్కల మండలి 90 చెరువులు నింపడం జరిగింది. దాంతో భాగంగానే ఇప్పుడు కూడా మన రీసెంట్లీ అంత 15 రోజుల కింద కూడా మళ్ళీ 15 రోజులు వారం రోజులు కాబట్టి వారం నిడిచినాము. తుకాలు కూడా పోసుకుంటున్నారు రైతులంతా. ఆనాడు చాలా ఖుషిగా ఉన్నారు. నాకు ఇంతకుముందు నేను బోర్లతోటి 20-30 ఎకరాల దాకా సాగు చేసామని, తర్వాత ఇప్పుడు నేను ఇంకో 10-15 ఎకరాలు ఎక్కువ సాగు చేస్తున్నాను నేను కెనాల్ ద్వారా. బీడు భూమి మన ఈ గ్రామంలో సుమారు 4 చెర్ల కింద కలిసి సుమారు 1500 ఎకరాల దాకా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు ఈ ఒక పెద్ద చెరువు కింద మాత్రమే దానికి 600-700 ఎకరాలు ఉండేది. దాంట్లో బీడు భూమి ఒక సగం బీడు భూమి ఉండేది. కొంచెం మాత్రం ఒక 40-50 ఎకరాలు బోర్ల కింద సాగు అయ్యేది. మిగతా బీడు ఉండేది. ఆ బీడు భూమి అంతా ఈ కాల్వ ద్వారా ఇవాళంతా సేద్యంలోకి వచ్చింది. ఇంత ఇక్కడ చూస్తుంటే కన్ను తిరిగితే మనం ఇంత అమలాపురం చూస్తుంటే మేము రాజమండ్రి ఏరియా ఇట్లా చూస్తే పచ్చగా కనిపిస్తుంటే 1000 ఎకరాలు. అటువంటి సందర్శన ఈ రాజు మనం మన ఏరియాలు కూడా చూడడం జరిగింది. నేను ఇంతకుముందు సగం తోట సగం ఓరేసుకునేది. ఇప్పుడు ఈ కాలువ వచ్చే వల్ల నేను కాలువలో మోటార్ పెట్టుకొని లైన్ వేసుకొని ఒక 4 ఎకరాలు అదనంగా నేను పండించుకోవడానికి ట్రై చేస్తున్నా. ఇంకా దున్నుతున్న కూలీల కొరత ఉంది కాబట్టి ఇంకా వేస్తున్నా. ఇప్పుడు పొలం కాడికే దున్నానికి ఒకటని తను ఆపిండు, నేను వచ్చినా ఇక్కడ, లేకుంటే నేను ఇప్పుడు వస్తాను గాను. సరే నేను మంచిగానే ఉంది, బాగానే ఉంది. నేను సింగూరు కెనాల్ రావడంతో అచ్చు కట్టుకున్నా 7 ఎకరాల బిట్టు, అది 3 ఎకరాలు నాటేసిన, ఇంకో 2 ఎకరాలు ఉన్నది నాటేస్తున్నా. సింగూరు నీళ్ళు వస్తున్నాయి. మేము పంట వేసుకుంటున్నాము. ఇంతకుముందు రాలేవు. ఇంతకుముందు చెరువు నీళ్ళు వేసినాము, ఇప్పుడు వచ్చినాయి వేసుకుంటున్నాము. 2 ఎకరాలు వేసినాం వరి. మేము అంతకుముందు చెరువు నిండితే వండిస్తుంటిమి, చెరువు నిండకపోతే ఒట్టి పంట వండిస్తుంటిమి. ఈ 2 ఏళ్ల సంది సింగూరు డ్యామ్ నుంచి నీళ్ళు రావడం వల్ల పంటలు యాసికిలో కూడా బ్రహ్మాండంగా పంట వచ్చింది. ఇప్పుడు కూడా రాగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే చెరువు నీళ్ళు ఇడిచిండ్రు, వరి పంటలు కూడా మంచిగా వండే అవకాశం కూడా ఉంది. పండించేటంత శక్తి వచ్చింది. ఎందుకంటే సింగూరు డ్యామ్ నుంచి నీళ్ళు రావడం వల్ల తప్పకుండా పంటలు వండుతాయి అని మస్తు మందికి కూడా ఉన్నది. ఇప్పుడు నీళ్ళు కూడా ఇడిచిండ్రు బరాబరి. మళ్ళీ ఈ 15 దినాల వరకల్లా ఈ ఏరియా మొత్తం నాటు పడుతుంది. దిగుబడి యాసికలు అయితే బ్రహ్మాండంగా ఉన్నది. మనము 10 క్వింటాలు అంటే 12 క్వింటాలు వండింది. ఒక్కరికే కాదు, ఎక్కడ అరుచుకున్నా ఇదే విధంగా పంట వండింది. అయితే ఈ చెరువు నిండితే ఎక్స్ట్రా అయినటువంటి అన్నసారం చెల్లర పోతాయి. అన్నసారం చెల్లరకి వెళ్ళి చింతకుంట చెల్లరకు కూడా పోతాయి. ఇట్లా లింక్ ఉన్నాయన్నమాట. 30-40 ఏళ్లలో సాధ్యం కానిది 2-3 సంవత్సరాలలో వాస్తవ రూపంలోకి తెచ్చి చూపెట్టింది ఇప్పటి ప్రభుత్వం. నిజంగానే ప్రభుత్వాలు అనుకుంటే కనుక ఏమైనా చేయగలనడానికి ఇదొక ఉదాహరణ. సింగూరు ప్రాజెక్టు కింద సిరులు పండుతున్నాయి. 4 మండలాలలో సాగునీరు అందుతున్నది. ఇక్కడున్న జనాలకు రోజు పని దొరుకుతున్నది. మొత్తంగా చూస్తే ఒక గుణాత్మకమైన మౌలికమైన మార్పు సింగూరు ప్రాజెక్టు కింద కనబడుతున్నది. ఇది ఇక్కడి ప్రజల జీవితాలలో వచ్చిన పెను మార్పు.